పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా క్రైస్తవులందరికీ కూడా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళలాగా అలాంటివి. అంటే ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన నిబంధనల్ని, ఆయన కట్టడల్ని అవి అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, లేదా అవి అతిక్రమించకుండా ఉన్నవారిని ఆయన ఎంతగా ప్రేమించి హెచ్చిస్తారో తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి ఆయన కుమారుడు చేసిన త్యాగాన్ని వాటిని గుర్తుంచుకుంటూ అనేక మంది ఆయన మార్గంలోకి తేబడగలిగేటట్లు మనం ఎలా జీవించాలి ఇవన్నీ మనకి నేర్పిస్తూ బోధిస్తూ ఉన్న ఒక మాన్యువల్ లాంటిది. కానీ ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడతాం. బైబిల్లో దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడతాము. చాలా కాలం నేను దేవుడు మనతో మాట్లాడితే చాలు, మనం ఆయన మాటల్ని అవలంబిస్తూ ఆయన మార్గాల్లో సక్రమంగా నడుచుకుంటూ అనేక మందికి దాని గురించి చెప్తే చాలు అనుకునేదాన్ని. కానీ పోను నాకు అర్థమైంది, దేవుడితో మనం మాట్లాడటం కూడా ఎక్కువసేపు మాట్లాడటం, మామూలు ప్రార్థన కాకుండా బేసిక్గా మనం చేసుకునే ప్రార్థన కాకుండా ఆయనతో ఒక ర్యాపో, ఒక కమ్యూనికేషన్ ఉండేటట్లుగా మన సమీపంగా ప్రభు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ అని మన జీవితంలో మనం తెలుసుకుంటాము. ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉంటాము. ఇటీవల ఒకరితో నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నాను, మా స్టాఫ్తో ఒకరితో చెప్తా ఉన్నాను, మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోవాలి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. ప్రతి దానికి చిన్నదైన పెద్దదైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు అమ్మగారు బైబిల్ చదువుకుంటాం కదండి అన్నారు వాళ్ళు, నాలాగే ఇదివరకు నేను అన్నలాగే అనమాట. అంటే నేను అన్న బైబిల్తో పాటు ప్రార్థన ఇంపార్టెంటే అని నేను వారితో మాట్లాడుతూ ఉండగానే నేను ఎవరితో మాట్లాడేటప్పుడు లోపల దేవుని సహాయం అడుగుతాను, వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి నాకు కొంచెం జ్ఞానం ఇవ్వుతండి అని. వెంటనే దేవుడు ఒక మంచి ఆలోచన కలిగించాడు. అయితే వాళ్ళ పిల్లలు దూరాన హాస్టల్లో ఉంటా ఉన్నారు. నేను అన్నాను, మీ పిల్లలకి ఫీజు కడుతున్నావు, చదువు చెప్పిస్తున్నావు, తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ నెల తీసుకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు కదా, సపోజ్ ఫోన్ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అనుకోండి, మీకు ఇవన్నీ ఎవరితోని పంపిస్తే వాళ్ళు బాగా చదువుకుంటున్నారని మీకు తెలుస్తుంది, వాళ్ళ బాగోగులని మీరు తెలుసుకుంటే చాలా, వాళ్ళు మీతో మాట్లాడక్కర్లేదంటే, అమ్మో బాబు నాతో మాట్లాడకపోతే ఎట్లాగండి, రోజు మాట్లాడాలండి నాతో, వాడు మాట్లాడితే కానీ ఆ భోంచేసి నిద్రపోనా అన్నారు. అలా అయితే ఇప్పుడు మీ పిల్లలు మాట్లాడడం మీకు ఎంత ఇంపార్టెంటో, అంటే వాళ్ళు బాగా చదువుకుంటున్నారని తెలుసు, చక్కగా సక్రమంగా మంచి విద్యాబుద్ధుల్లో ఉన్నారని తెలుసు, కానీ వారు స్వయంగా మాట్లాడితే కానీ తల్లిదండ్రులకి తృప్తిగా ఉండదు. అదేవిధంగా మన దేవుడు కూడా ఆయనతో మాట్లాడటం, అదే ప్రార్థన అనేది, ఆయనతో మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మన హృదయాల్ని ఆయన దగ్గర కుమ్మరిస్తాము. అంతేకాకుండా ఆయన కూడా మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి, మనకొచ్చే సందేహాలని బట్టి, ఆ సందేహాలన్నీ మనం ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన వాక్యములోంచి మన సందేహాలు తీర్చే దేవుడు. అంతేకాకుండా కృతజ్ఞత మనం ఆయనకి చెప్పుకోవడానికి అదొక మంచి కమ్యూనికేషన్. మనకు కలిగిన ప్రతి మేలుని, ప్రతి కాపుదలని, ప్రతి భద్రతని, మనకు కలిగే ఆశీర్వాదాలని, వీటన్నిటిని దేవుడి దగ్గర చెప్పుకుంటూ, వందనాలు దేవా, నాకు ఎన్ని మేలు కలుగు చేసావు, నా తండ్రివి నాయన అని ఆయనకి చెప్పుకోవడానికి ఈ ప్రార్థన ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా దేవుడితో ఒక ర్యాపో ఏర్పడడానికి, ఆయన దగ్గర మనం పొందిన వాటికి కృతజ్ఞత చెప్పుకోవడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, మనకి సమీపంగా ఉండి ఆయన మన మొరని ఆలకిస్తున్నాడని కూడా మనకు ఒక భరోసా కలుగుతుంది. నేను చెప్పిన ప్రతిదాని నా దేవుడు విన్నారు. ఎందుకంటే మన సందేహాలు పటాపంచలు అయిపోయి మన మార్గాలు ఏ విధంగా మనం నడుచుకోవాలో స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్లో ఎంతో సంతోషము, శాంతి నిండిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన అనేది ఆ విధంగా దేవుడితో కమ్యూనికేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు ప్రార్థన ఎప్పుడు చేయాలి అని. ప్రార్థనకి ఒక సమయం అంటూ ఉండదు. బైబిల్ మొత్తం చూస్తే అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. దావీదు గారిని చూస్తే ఆయన సాయంకాలము నేను ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన నీకు ధూపములాగా, అదేవిధంగా నేను చేతులెత్తడం సాయంకాలం నీకు అర్పించే నైవేద్యంలాగా ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా 55వ కీర్తనలో ఆయన 17వ వచనంలో ఆయన అంటారు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను నిన్ను ధ్యానించుచు నీకు మొర్రపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చెదవు. ధ్యానిస్తూ మొర్రపెట్టడం అంటే దేవుని యొక్క మాటలు మనం ఎలా అర్థం చేసుకున్నామో దానిని ధ్యానిస్తూ, మెడిటేట్ చేసుకుంటూ, దాని రుచిని మనం ఆస్వాదిస్తూ, దేవుని దగ్గర మనకున్న బాధల్ని కానీ మొరల్ని కానీ చెప్పుకున్నప్పుడు ఆయన మనకి సమీపంగా ఉండి ఆలకించి
ఆయన మన మనవిని ఆలకించడమే కాకుండా మనకి ఉత్తరం ఇస్తాడని కూడా ఆయన చెప్తా ఉన్నారు. పౌలు శీలలు కూడా రాత్రిపూట వాళ్ళు చేసినటువంటి ఆ ప్రార్థనలు అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళ కాళ్ళకి బొండలు వేసినప్పుడు వాళ్ళు ఆ సంకెళ్లలోనే వారు పాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ఆ సంకెళ్ళని తెగిపోయి అదంతా అవన్నీ ఊడిపోయినప్పుడు ఆ జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. రాత్రి కాలం వారు కదలకుండా చేతులు కాళ్ళకి సంకెళ్ళు వేసి మనం అసలు ఒక్క నిమిషమే కుదురుగా కూర్చోలేము. అలాంటిది బొండలు వేయడం అంటే కాళ్ళకి చేతులకి విడివిడిగా మొత్తం సంకెళ్ళు వేసేసి కదలకుండా ఒక మనిషిని అలాగ అరెస్ట్ చేసేయడం అనమాట, ఒక స్టేబుల్ పొజిషన్లో. అట్లాంటి పొజిషన్లో కూడా వాళ్ళు దెబ్బలు తిని ఆ విధంగా చెరసాలలో ఉన్నా కూడా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలు వింటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే అటువంటి స్థితిలో అర్ధరాత్రి సమయంలో కూడా వారు ప్రార్థన చేశారు. అంతేకాకుండా మన మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తాం, యేసుక్రీస్తు వారు ఆయన చాలా పెందలకళ్ళని లేచి అరణ్యంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారని. కాబట్టి తెల్లవారుజామున, మధ్యాహ్న కాలమున, ఉదయకాలమున, సాయంకాలం, అర్ధరాత్రి కాలం ఎప్పుడైనా సరే ప్రార్థనకి ఒక వేళ అనేది లేదు. మనం ఎప్పుడైనా సరే దేవుని ప్రార్థించుకోవడానికి ఎప్పుడు అనుమతించబడ్డాము. అది ఈ సమయంలోనే లేదా ఇంత పవిత్రతతోనే చేయాలని కాదు. ఎప్పుడు మనం దేవునితో కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఆ విధంగా దేవుడితో మాట్లాడుకోవడానికి వీలు కల్పించిన గొప్ప దేవుడు మన దేవుడు. అంతేకాకుండా ఆ ప్రార్థన వల్ల మనకున్నటువంటి ఆ శ్రమలు, వేదనలు అన్నీ తొలగిపోయేలాగా ఆయన మనకి ఉత్తరం ఇస్తూ ఉంటాడు. అంటారు కదా, నీవు నాకు మొర్రపెట్టుము, నీకు తెలియని గూఢమైన సంగతులను కూడా నేను నీకు వివరిస్తానని ఇర్మియా ప్రవక్త గారితో చెప్తా ఉంటారు. ఇటువంటి గొప్ప సంగతులు, దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన ఎన్నో సంగతులు ప్రార్థన ద్వారా మనకి బయలుపరచబడతా ఉంటుంది. అయితే ఒక్కరితో ఒకసారి నేను అంటా ఉన్నప్పుడు మీరెప్పుడు నేను అన్నాను అనమాట, ఒక బాబు ఇటీవల కాలంలో చుట్టాల అబ్బాయి వస్తే యంగ్స్టర్ అనమాట, తనతో చెప్తూ నేను అన్నాను, బాబు నువ్వు ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉండు అంటే, కొంచెం తన మొహం అంటే నీకు ఏ విధమైన భయం వచ్చినా సరే ప్రార్థన చేసుకో, అది ఎవరు ఎంతమంది ఉన్నా సరే అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేసుకుంటామని చిన్నపిల్లలకి అనుమానం రావచ్చు. అలా కాదు, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేవుణ్ణి కోరుకో, కళ్ళు మూసుకునే సమయం కూడా లేనప్పుడు లోపల ప్రార్థన చేసుకో అని చెప్తూ ఒకటి అన్నాను. మీరు కంప్యూటర్స్తో వర్క్ చేస్తారు కదా, మీరు అంటారు కదా కంప్యూటర్స్ వర్క్ చేయనప్పుడు ఆ సర్వర్ డౌన్ అయిపోయింది అంటారు కదా, ఆ సర్వర్ అంటే మనల్ని సర్వ్ చేసేటటువంటి వాడు దేవుడు, ఆయనే మన సర్వర్. మనం ఎప్పుడు ఆయనతో కనెక్షన్ కలిగి ఉంటే మనం ఎప్పుడు డౌన్ అవ్వం. మన సర్వర్ మనకి సర్వ్ చేసే మన దేవుడు అత్యంత శక్తిమంతుడు. కంప్యూటర్స్ డౌన్ అయినట్టు కాదవి, మనల్ని ఎప్పుడు కూడా ఆయన శక్తివంతంగా ప్రభావితంగా నడిపించగల దేవుడు. కాబట్టి ఆ కనెక్షన్, మన సర్వర్తో కనెక్షన్ కట్ అయిపోకుండా చూసుకోండి. దానికి ప్రార్థనే ముఖ్యమని చెప్పాను. కాబట్టి వాక్యం చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రార్థన కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అటువంటి ప్రార్థనా యోధులుగా మనము మన బిడ్డలు ఉండగలిగినట్లు చిన్నతనం నుంచి వాళ్ళకి మనం తర్ఫీదు ఇస్తూ ఉంటే అన్ని విషయాల్లో దేవుని ప్రార్థన, దేవుని కాపుదల వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తల్లిదండ్రులైన వారు తమ బిడ్డల్ని, ఆ బిడ్డలు తమ తోటి వారిని కూడా ప్రార్థన రూపంలో ఇతరులకి ఒక మార్గదర్శకంగా ఉండగలిగినట్లు అందరూ కూడా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, ప్రియ పరలోకపు తండ్రి, నాయన తెల్లవారుజామునైనా, ఉదయాన్నైనా, మధ్యాహ్న, సాయంకాల, రాత్రి సమయాలను ఎప్పుడైనా సరే ప్రార్థిస్తే మాకు సమీపంగా ఉండి మా మొరను ఆలకించే దేవుడు ప్రభా, నీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ప్రార్థన ప్రభా. మా చింతలన్నీ మేము నీ మీద వేయడానికి మాకు ప్రార్థన ప్రభా. మాకు కలిగే సందేహాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని తప్పించడానికి, మాతో మాట్లాడటానికి ప్రభా నువ్వు ఉన్నావు కాబట్టి ఒక భరోసా కల్పించడానికి మేము నిత్యము ప్రార్థిస్తూ ప్రభా, తోడుగా నీడగా నువ్వు మాకున్నప్పుడు మా జీవిత యాత్రలో ఎటువంటి దానినైనా మేము ఎదుర్కొంటూ విజయాలతో ముందుకు సాగగలిగేటట్లు నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.